హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక విచిత్రమైన దేవాలయాన్ని అయితే చూపించబోతున్నానండి. ఈ దేవాలయంలో ఎటువంటి విగ్రహాలు అయితే ఉండవండి. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని కమలం మందిరం, లోటస్ టెంపుల్గా కూడా పిలుస్తారండి. ఇది మన భారతదేశంలో కొత్త ఢిల్లీలో ఉన్న ఒక బహుళ ప్రార్థనా మందిరం. ఇది 1986లో పూర్తయిందండి. దీని పుష్పం వంటి ఆకారం బాగా గుర్తింపు పొందిందండి. ఇది భారత ఉపఖండంలో మందిరం టెంపుల్గా అయితే సేవలు అందిస్తుంది. నగరంలో ఇది ఒక ప్రముఖమైన ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. కమల మందిరం అనేక నిర్మాణాలతో అవార్డులు అయితే చాలా గెలుచుకుందండి. ఫ్రెండ్స్, నేను ఢిల్లీ 4 సార్లు వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ రకరకాల దేవాలయాలను అయితే నేను చూశాను. అలాగే పురాతనమైన కట్టడాలను కూడా ఎన్నో చూశాను. కానీ ఇటువంటి దేవాలయాలను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఇది ఒక విచిత్రమైన ఆలయం అండి. సాధారణ ఆలయం నిర్మాణం వలె ఈ ఆలయ నిర్మాణం ఉండదు. ఈ దేవాలయం బహుపూర్ అనే గ్రామంలో ఉంటుందండి. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. ఈ కట్టడానికి ప్రేరణ పద్మం అండి. 27 పాలరాయితో పద్మరేకులుగా నిర్మించారండి. ఈ ఆలయానికి లోటస్ టెంపుల్గా కూడా పిలుస్తారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు చూడవలసిన ప్రదేశాలలో ఈ ఆలయం కూడా ఒకటండి. ఇది శిల్పకళ వైభవం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు 6 ఏళ్ల పాటు కొనసాగి 1986లో పూర్తయిందండి. పెద్ద కలవ పూల్లో కనిపించే ఈ ఆలయం ఎత్తు 131 అడుగుల, దాదాపు 12 అంతస్తుల భవనంలో ఎత్తుగా ఉంటుందండి. ఫ్రెండ్స్, మన లోటస్ టెంపుల్లోకి అడుగు పెట్టగానే మన అందరికీ బాగా ఆకర్షించేది ఏంటంటే ఇక్కడ గార్డెన్ అండి. ఇక్కడ రకరకాల మొక్కలు చాలా అందంగా పెంచారు. రకరకాల డిజైన్లతో కూడా ఇక్కడ మొక్కలు అయితే చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. నా వీడియోని మీ అందరూ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఆలయ నిర్మాణం జరగడం వల్ల ఈ ఆలయానికి లెక్కకు మించిన అవార్డులు అయితే చాలా చాలా వచ్చాయంటండి. ఫ్రెండ్స్, అంతేకాదండి, ప్రతి సంవత్సరం 40 లక్షలకు మందికి పైగా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటారండి. బహుబాయి శిల్పకళ ప్రకారం అబ్దుల్ బహు అనే అతను బాయి మత వ్యవస్థాపకుడు బహు ఉల్లాకి కొడుకు. బహు ఉల్లా ప్రకారం ఒక ప్రార్థనా స్థలం 9 వృత్తాకార భుజాలతో విగ్రహాలు, చిత్రపటాలు ప్రదర్శనకు ఉంచకుండా ఎటువంటి హోమం, అగ్నిగుండం లేకుండా ఉండాలి. మిగతావన్నీ బహుబాయి అంటే గూడుల వలె ఢిల్లీ లోటస్ టెంపుల్ కూడా ఈ ప్రకారమే నిర్మించబడిందండి. ప్రతి 3 రేఖలను కలుపుతూ కట్టడం వల్ల 9 వృత్తాకార భుజాల వలె కనిపిస్తుంది. అందుకే ఈ కట్టడాన్ని 9 ప్రవేశ ద్వారాలు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మనం ఇంకా లోటస్ టెంపుల్ బయట గార్డెన్లోనే ఉన్నామండి. ఇప్పటికైతే మనం లోపలికైతే వెళ్తున్నాము. ఇప్పుడు మీరు లోటస్ టెంపుల్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఇటువంటి దేవాలయాన్ని మీరు అసలు ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి వచ్చి తనకిష్టమైన మతాలను ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చండి. అందుకే ఇక్కడ అందరూ వచ్చి తనకిష్టమైన మతాలను ఇక్కడ ప్రార్థనలు జరుపుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, అంతేకాదండి, మొత్తం 27 రేకులతో కూడిన కలవ పువ్వు వలె ఈ ఆకారం కట్టబడి ఉన్నది. మధ్య నీటిలో అయితే తేలుతున్నట్లుగా ఎంతో అందంగా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా కనిపిస్తుంది. మొత్తం 26 ఎకరాలతో ఈ స్థలంలో ఉంటుందండి. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఈ 9 ద్వారాలతో కనిపించే ఈ ఆలయం లోపల ఒకేసారి 2500 మంది కూర్చునగలిగినంత విశాలమైన జ్ఞాన మందిరం ఉంటుందండి. దీన్ని నిర్మించిన ఇరానీ శిల్పకారుడు ఫరీబోజ్ సాహెబ్. ఆలయం బయట ఉద్యానవనాలు కూడా చాలా చాలా నిర్మించారండి. ఇక్కడ రకరకాల మొక్కలు, అందమైన గార్డెన్ అయితే నిర్మించారు. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, 2000 సంవత్సరంలో ఈ ఆలయానికి గిన్నిస్ బుక్లో కూడా చోటు సంపాదించుకున్నదండి. ఇటువంటి దేవాలయం మరి ఎక్కడా కనిపించదు. ఫ్రెండ్స్, అంతేకాదు, మనం ఈ ఆలయాన్ని మనం దర్శనం చేసుకోవాలంటే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు అయితే తెరిచే ఉంటుందండి. అలాగే సోమవారం అయితే సెలవు ఉంటుంది. మిగతా అన్ని రోజులు కూడా ఈ ఆలయం మనం దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఈ లోటస్ టెంపుల్ దగ్గరలోనే ప్రైవేట్ హోటల్ కూడా ఉంటాయి. ఇది ఢిల్లీలోని ప్రధాన బస్ స్టాండ్ నుంచి ఈ టెంపుల్కి అయితే మనం చేరుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి దగ్గరలోనే కల్కీజీ అనే మెట్రో స్టేషన్ కూడా ఉంటుందండి. అక్కడ నుంచి ప్రైవేటు వాహనాల్లో మనం ఇక్కడ చేరుకుని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి చేరుకొని అక్కడ నుండి మన ప్రైవేటు వాహనాల్లో అయితే ఈ టెంపుల్ దగ్గరికి అయితే మనం చేరుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ అందమైన లోటస్ టెంపుల్ బహుపూర్ రోడ్లోని శంభూ బయల్ కాస్ కల్కీజీ న్యూఢిల్లీలో ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే న్యూఢిల్లీ వచ్చినప్పుడు తప్పకుండా ఈ లోటస్ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చాలా విశాలమైన
దేవాలయం చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ అందరూ మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. Kalau tunggu saya tanggiri, saya nggak pilih.